వీలైనంత వరకు ఎక్కడ కాలనీ వాళ్ళని అక్కడ సమకూర్చి అక్కడే చిన్న ప్రేయర్ కాసేపు వాక్యం ప్రార్థన చేసి కూడా రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓకేనా? దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు. అందరికీ వందనాలు. లైవ్ వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని కృపను బట్టి నేను ఒక ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలకు వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతం వాళ్ళు నన్ను ఆహ్వానించినప్పుడు దేవుని మాటలు అందించడానికి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆ సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా చేస్తున్నామో చిన్నపిల్లలతో, సండే స్కూల్ పిల్లలతో చక్కని పాటలు, స్కిట్స్, తర్వాత కేక్ కటింగ్, క్యాండిల్ లైట్ సర్వీస్, తర్వాత వచ్చి మళ్ళా దేవుని వాక్యం ఇలా ఉందో అలాగే ఉంది. యేసుక్రీస్తు జన్మాన్ని గురించి వాళ్ళు ఒక స్కిట్ వేయించారు. ఆ స్కిట్ వేయించినప్పుడు ఆ స్కిట్లో వినాలి, బాగా వినాలి. ఒక్కొక్క పాత్రలు ఉన్నాయి. యేసేపు, మరియా, ఆ యొక్క హేరోదు శాసనం చేయించి జనసంఖ్య రాస్తున్నాడు అని తెలుసుకుని అక్కడ ఒక శాసనం, మగపిల్లలను చంపివేయాలని శాసనం చేయబడినప్పుడు మరి వారు భయపడి కైసరు చేస్తున్నటువంటి పని విషయమై వారు కైసరు ఔగుస్తునకు భయపడి ఏం చేస్తారంటే వచ్చి యెరూషలేము సమీపంగా ఉన్నటువంటి యోధా బెత్లెహేంకి వెళ్ళారు. అదంతా ఆ నాటికలో ఒక్కొక్క పిల్లలు చూపిస్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న పిల్లని పెట్టారు. ఒక చిన్న పిల్ల, ఆమెకు ఒక పాత్ర ఇచ్చారు. ఏంటి ఆ పాత్ర అంటే, ఆమెకి ఇచ్చిన పాత్ర ఏంటంటే యేసేపు వచ్చి ఆ చిన్నమ్మాయిని, ఆ ఇంటి యజమానురాల్ని స్థలము అడుగుతాడు. అది మాకు వింటున్నావా? స్థలం అడుగుతాడు. స్థలం అడగగానే ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పాలి? అమ్మాయికి రాసిన డైలాగ్ ఏంటంటే, స్థలం ఇక్కడ లేదు, వెళ్ళిపోండి అని చెప్పాలి యేసేపుకి. అది స్కిట్ అన్నమాట. అయితే అందరూ చూస్తున్నారు, చాలా మంచిగా జరుగుతుంది. యేసేపు వచ్చి ఆ చిన్న పాపని అడుగుతున్నాడు. యేసేపు కూడా చిన్నోడే, అయితే ఆ పాత్రలో అడుగుతున్నాడు, అమ్మా యజమానురాల, దయచేసి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాడని చాలా వినయంగా, చాలా భక్తిగా, చాలా విధేయతతో ప్రాధేయపడతా ఉన్నాడు. ఏమనంటే, నా భార్య పురిటి నొప్పులతో బహుగా బాధపడుతుంది. బయట చూస్తే చాలా మంచు, విపరీతమైన చలి, తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామమ్మా. కొంచెం సమయం కనుక మీ గృహంలో మమ్మల్ని చేర్చుకుంటే, పురిటి నొప్పులతో బాధపడుతుంది, చాలా తట్టుకోలేనటువంటి బాధ ఉంది. కొంచెం అవకాశం ఇస్తే లోపల ఏదో ఒక మూలన ఆమె ప్రసవం అవగానే మేము వెళ్ళిపోతాము, దయచేసి మాకు స్థలం ఇవ్వమని ఆ యేసేపు ఆ ఇంటి యజమానురాలను అడుగుతున్నాడు. అయితే ఆ యజమానురాలు ఏం చేసిందంటే, ఆ ఇంటి యజమానురాలు అంటుంది, ఫస్ట్ వాళ్ళు రాసి ఇచ్చినట్టుగానే అంటుంది, స్థలం లేదు, ఏం లేదు, పోండి అంది. అనగానే యేసేపు మరలా వచ్చి మరలా అమ్మాయిని అడుగుతున్నాడు, అమ్మా అలా అనబాక, దయచేసి అర్థం చేసుకో, చాలా నొప్పులతో బాధతో తట్టుకోలేక అల్లాడిపోతుంది ఇదిగో నా భార్య, మరి ఒకసారి చూడమ్మా, ఆమె తట్టుకోలేనటువంటి ఇబ్బందితో ఉంది, నొప్పులు భరించలేకపోతుంది, కొంచెం ఎక్కడైనా పర్వాలేదు, ఒక మూలన ఏదో ఒక మూలన కనుక నువ్వు స్థలం ఇస్తే కొంత సమయం మేము వచ్చి ఆ ప్రసవం అయిపోగానే వెళ్ళిపోతామని చెప్పి చాలా దీనంగా, దయనీయంగా అడుగుతా ఉన్నాడు. వెంటనే అమ్మాయి ఆ
బాధతో, దుఃఖంతో, వేదనతో ఆ మాట మాట్లాడుతూ ఉన్నటువంటి ఏసేపుని కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారా, సరే రండి అయితే తలుపు తీసుకుంది. తలుపు తీయగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను కూడా నవ్వుకున్నాను, ఎందుకంటే ఆ స్కిట్లో ఆ డైలాగు లేదు. కానీ ఎప్పుడైతే ఏసేపు ఉన్నాడు చూసాడా, ఏసేపు ఎంత ధైర్యంగా, దీనంగా బాగా కళ్ళంటే నీళ్లు పెట్టుకొని చాలా బాధతో అడగగానే ఆ చిన్న పాప హృదయం ఏమైపోయిందంట, కరిగిపోయింది. అసలు యాక్చువల్గా అమ్మాయికి రాసిన డైలాగ్ వేరే ఉంది, స్థలం లేదు ఏం లేదు పో అనే డైలాగా ఉంది. కానీ నేను రెండోసారి అడిగేసరికి ఆ పాప హృదయం ఏమైపోయిందంట, కరిగిపోయింది. అయితే వెంటనే వెళ్ళిపోతారా, అయితే రెండు తలుపు తీసేసింది అక్కడ. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నవ్వారు. కానీ ఆ సంగతి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు చెప్పండి హల్లెలూయా. అందరూ నవ్వారు. కానీ ఆ ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏసేపు ఆ యొక్క శ్రమ, బాధ, ఆ వేదన పడుతున్నటువంటి ఆ సంగతి ఏసేపు మరియ ఇరువురు జరిగినటువంటి ఆ వాస్తవికమైనటువంటి సంగతిని చూడగానే ఆ ఇంటి యజమానురాలు ఏం చేసిందంట, బాధపడిపోయింది. ఎందుకంటే స్థలము లేదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మీరు చదివితే, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను ఎక్కడంట, పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలు పిల్లరా, లూకాసు వార్త 2వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం, జన్మించినటువంటి విధానం, జరిగినటువంటి సంగతి అంతటిని కూడా చాలా చక్కగా వైద్యుడిగా పనిచేసినటువంటి లోకా గారు చక్కగా గ్రంథస్థం చేశాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు మొదటి నుంచి కూడా చాలా చక్కని విషయాలు. 6వ విషయంలో బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండింది కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. యేసుక్రీస్తు జన్మించడానికి కన్య అయిన మరియ గర్భాన్ని ఎన్నిక చేసుకున్నాడు. అందుకని నేను దేవుని వాక్యం చెప్పినప్పుడు యేసుక్రీస్తుకు నీవు తల్లిగా ఉండగలవా అనే ఒక సందర్భం గురించి మాట్లాడు. చాలా అద్భుతమైన సందేశం. మరియలో ఉన్నటువంటి 7 అద్భుతమైనటువంటి క్వాలిటీస్, మరియను మాత్రమే దేవుడు ఎన్నిక చేసుకోవడానికి ఆమెలో ఉన్నటువంటి 7 అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. దేవుడు మరియనే ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు? చాలా మంది భూమి మీద కన్యకలుగా ఉన్నారు. చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఆయన మరియను మాత్రమే ఎన్నిక చేసుకున్నాడు. ఎందుకంటే మరియ దేవుని యొక్క సంకల్పంలో ఉన్నది. హల్లెలూయా. ఎక్కడుంది? దేవుని సంకల్పంలో ఉన్నది. దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారు, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వారు, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక గొప్ప దైవజనుడికి పరిచర్య చేయడానికి ఒక స్థలమందు కొంతమంది యవనస్తులుగా ఉన్నటువంటి వారు ఏర్పాటు చేయబడ్డారు. ఏర్పాటు చేయబడినప్పుడు ఆ ఏర్పాటులో ఉన్నటువంటి ఆ యొక్క యవన సేవకులు, యవన పరిచారకులు ఏమయ్యారంటే ఒకరోజు వారిలో ఆ పరిచర్య చేసే డ్యూటీ నాకు కూడా పడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దైవజనుడు బహుగా శ్రమ పడ్డాడు. ఆ దైవజనుడు చాలా కష్టపడ్డాడు. ఆయన విరామం లేకుండా సేవ చేశాడు. ఆయన చివరి గడికి వచ్చేసాడు. ఆయన శరీరములో నుండి ఏ విధంగా చెమట
గాలి తగిలినప్పుడు చెమట ఏ విధంగా శరీరంలోంచి బయటికి వచ్చేస్తా ఉందో, అదే రీతిగా ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తము ఈ స్వేద గ్రంథుల ద్వారా బయటకు వచ్చేస్తా ఉంది. అటువంటి వ్యాధిని చాలా చివరి దశలో ఉన్నాడు. అయితే ఆయన అకస్మాత్తుగా మరి ఆ యొక్క గదిలో నుండి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. శరీరం నుంచి రక్తం కారుతా ఉంది. ఆయనతో ఆ పరిచర్య చేసేటువంటి ఆ సందర్భంలో నేనున్నాను. ఆయన నన్ను దగ్గరికి పిలుస్తున్నాడు, కానీ వెళ్ళడానికి నాకు భయం వేస్తాం. చాలా యంగెస్ట్, చాలా చిన్న వయసులో ఆ దైవజనుడి దగ్గర పరిచర్య చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన ఇలాగ నోరు తెరిచి మాట్లాడుతున్నప్పుడు రక్తం కారుతుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ రక్తం, నోట్లో ఉన్నటువంటి రక్తం ఎదుటి వాళ్ళ మీద పడుతుంది. ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు, బలంగా మాట్లాడలేకపోతున్నాడు. దగ్గరికి వెళ్తే రక్తములో వచ్చే వాసన, దుర్గంధం వెదజల్లుతుంది. పిలిచాడు, నాకు భయం వేసింది, వెళ్ళలేదు. 2-3 సార్లు పిలిచాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయలేదు. గట్టిగా పట్టుకొని నా తల మీద చేయి పెట్టి ఆ తలంతా ఒత్తేసినట్టుగా, గట్టిగా అట్లా ఒత్తేసినట్టుగా, ప్రెజర్ చేసేసినట్టుగా గట్టిగా తలంతటిని ఆయన చేయి పెట్టి అట్లా రుద్దేసినట్టుగా అనిపించింది. తర్వాత వేరే సేవకులు వచ్చారు. ఆయన హాస్పిటల్కి లేకపోతే ఆ గదిలో ఉంచేశాడు. తర్వాత నేను మరలా ఆయన ఎక్కడ చూశానంటే ఆ భూస్థాపన కార్యక్రమంలో చూశాను. ఏమో చెప్పలేము. ఆ తర్వాత ఆయన చేసినటువంటి పనిని గురించి నేను మరొక సహోదరుని దగ్గర చెప్పినప్పుడు ఆయన చెప్పాడు, ఆయన నిన్ను అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను అభిషేకించాడు. ఆ సంగతి నాకు తెలియదు. అయితే దేవునికి ఎవరైతే అందుబాటులో ఉంటారో, మొదటి పిలిచినప్పుడు భయం వేసింది, 2వసారి 3వసారి పిలిచినప్పుడు ధైర్యంగా వెళితే ఆయన నన్ను అభిషేకించినటువంటి సంగతి నాకు అప్పుడు తెలిసింది. ఎవరు దేవుని సన్నిధిలో అందుబాటులో ఉంటారో, ఎప్పుడు వారికి దేవుని యొక్క అభిషేకం వారికి అనుగ్రహించబడుతుందో మనకు తెలియదు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నంటే, అందుబాటులో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఎప్పుడు పని, ఎవరికి ఎప్పుడు పిలుపు, ఎవరికి ఎప్పుడు ఏర్పాటు, ఎవరికి ఎప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో ఉంచబడతారో వారికి తెలియదు. ఎవరు అందుబాటులో ఉంటే దేవుడు వారిని వాడుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ సత్రములో ఆయన ఉన్నాడు. సత్రములో వారికి స్థలము లేదు. ఈ లోకం అనేటువంటి సత్రములో యేసుక్రీస్తు ప్రభువుకు స్థలము. చాలా మంది అంటారు సత్రం మీ అందరికి తెలుసు కదా, తెలీదా? చాలా మంది సమయానికి భోజనానికి రాకపోతే ఏమంటారు, ఇది ఏమైనా ఇల్లు అనుకుంటున్నావా, సత్రం అనుకున్నా. అంటే సత్రం అంటే అర్థం ఏంటి? అక్కడ లెక్క ఒప్పు చెప్పాల్సిన పని లేదు. చాలా మంది ప్రశ్నిస్తుంటారు, ఏమయ్యా ఓయ్ ఇది ఇల్లు అనుకుంటున్నావా, సత్రం అనుకుంటున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నావు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తున్నావు, ఏది పడితే ఏమనుకుంటున్నావు ఇది అని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తుకి సత్రంలో కూడా స్థలం లేదంట. సత్రంలో ఏమున్నాయి? అన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిటీలో కూడా అక్కడక్కడ సత్రాలు ఉంటాయి. మన విలేజ్లో కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయడానికి మన ఇంటి దగ్గర ఇటుపక్క అటుపక్క గ్రౌండ్ స్థలం ఉంటుంది కాబట్టి విస్తారమైనటువంటి పనులు, విస్తారమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. మన పట్టణాలకు వెళ్తే విశాలమైనటువంటి స్థలాలు ఉండవు. అక్కడ అందరికి కలిపి ఒక సత్రం ఉంటుంది. ఏ కార్యక్రమాన్ని అక్కడే చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇటీవల కాలంలో నేను పాస్టర్ గారు ఒకసారి అలాగే ఒక కార్యక్రమానికి వెళ్తే ఆడ 3 కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము ఏ కార్యక్రమాన్ని పిలువపడటం మాకు తెలియలే.
అంటే సత్రములో అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, భోజనం చేసేవాళ్ళు ఉంటారు, పని చేసుకునే వాళ్ళు ఉంటారు, నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు సత్రములో అన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ సత్రములో అందరికీ అవకాశం, అందరికీ స్థలం దొరికింది, కానీ యేసయ్యకి స్థలం దొరకలా. హల్లెలూయా. సత్రం లోకానికి సూచనగా ఉంది. ఇవాళ ఆదివారం. ఏ వారం? ఇవాళ ఏ వారం? పునరుద్ధాన దినము. ఈరోజు ప్రభు దినము. లోకంలో మనం అయితే మందిరంలో ఉన్నాం, కొంతమంది పొలంలో ఉంటారు, కొంతమంది సంచి తీసుకొని ప్రయాణంలో ఉంటారు, కొంతమంది ఎక్కడికి వెళ్తారు విశ్రాంతి ఆదివారం కూడా రెస్ట్ తీసుకోవద్దు నన్ను. ఆదివారం హాలిడే దేనికి? విశ్రాంతి తీసుకుంటానికి. కొంతమంది తీర్థ మంచి మంచి స్థలాలను చూడటానికి ప్రయాణం చేస్తుంటారు. మరి కొంతమంది చాలా సంతోషించడానికి అనేకమైనటువంటి బంధువులు, స్నేహితుల దగ్గరికి వెళ్తుంటారు. రకరకాలైనటువంటి లోకమైనటువంటి సత్రములో అందరూ ఏం చేస్తూ ఉంటారంట? అన్ని పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది చెప్తుంటారు ఆదివారం ఒక్కరోజే సెలవు, ఆదివారం ఒక్కరోజే, ఆదివారం కూడా రెస్ట్ తీసుకోవద్దా అంటా ఉంటారు. అయితే పిల్లరా, ఈ సత్రములో అన్నిటికీ అవకాశం ఉంది, కానీ యేసయ్యకి స్థలము దేనికి లేదు? యేసయ్యకి స్థలము. చాలా మంది జీవితాల్లో అన్ని చేయటానికి స్థలం ఉంటుంది, అన్ని చేయటానికి స్థలం ఉంటుంది. ఏముంటున్నాయి? అన్ని చేయటానికి స్థలం ఉంటున్నాయి, డబ్బులు ఉంటున్నాయి, సమయం ఉంటుంది, బలం ఉంటుంది. యేసయ్యని ఆరాధించడానికి సమయం ఉండట్లా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్రములో ఆయనకి స్థలము లేదంట. ఈరోజు పండగ, ఇక మనోళ్ళు ఎంత బిజీ అయిపోతారో. పండగ అంటే ఇంటికి ఒంటికి ముందు వండాలి, అక్కడ తర్వాత డ్రెస్, తర్వాత ఇల్లు. మంచిదే, వీటన్నిటితో పాటు దేవునికి కూడా సమయము. క్రీస్తుని ఆరాధించాలి మనము. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుకు ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తుని ఆరాధించాలి. ఎలా ఆరాధించారు? ఎలాంటి ఆరాధన మనం చేయాలి? రేపొద్దున అయ్యగారు ఒక అరగంట పెంచరాదండి, ఏం చేస్తామండి? ఇంటి దగ్గర ముందు పొద్దున్నే లేచి చెమటంతా తీసి ఆ ఉల్లి దాంట్లో వేసి ఏం చేస్తూ ఉంటాం? గంట పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. టెన్షన్ వద్దు, అందరు ఏడకి 2 ఏడే భోజనం చేద్దాం. స్తోత్రం చెప్పండి. చుట్టాలు వస్తారు కదండి, వాళ్ళని కూడా తీసుకురండి, అందరు కలిసి రండి. మీరు పనులు పెట్టుకొని సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. చూడండి, సత్రములో వారికి స్థలము లేనందున, సత్రములో స్థలము లేనందున ఆయన్ని పశువుల తొట్టిలో పరుండబెట్టిన. చూడండి, క్రిస్మస్ చేస్తున్నాం, అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ వాక్యమునకు సమయము. ఆరాధించడానికి, ప్రభుతో మాట్లాడటానికి చాలా బిజీగా ఉంటారు, కానీ అన్నిటితో పాటు ప్రభువుకు సమయం ఇవ్వాలి. లోకమైనటువంటి సత్రములో అన్నిటికీ స్థలం ఉంది, అన్ని వస్తువులు పెట్టుకోవడానికి స్థలం ఉంది, అన్ని కార్యక్రమాలు, అన్ని మాటలు, అన్ని రకాలైనటువంటి పనులు చేయడానికి సత్రంలో స్థలం ఉంది, కానీ యేసయ్య తలవాల్చుకోవడానికి సత్రములో స్థలము ఇవ్వల. వాళ్ళు చాలా మంది సత్రము లాంటి లోకములో ఉండి యేసయ్యకి స్థలం ఇవ్వమని అడుగుతూ ఉంటే స్థలము లేదని చెప్తా ఉన్నారు. ఇంకా చాలా మంది రక్షణ పొందకుండా ఉన్నారు, బాప్తిసం పొందకుండా ఉన్నారు, ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించకుండా ఉన్నారు. వారందరూ యేసయ్యకి స్థలం ఏమని గుంపులో ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుడు కదా, దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. నిర్గమకాండం 25 అధ్యాయం 8 వచనం. నేను మీ మధ్య నివసించాలి.
యేసయ్య మన మధ్య నివసించాలి. యేసయ్య మన గృహంలో, మన హృదయంలో, మన కుటుంబంలో, మనం పని చేస్తున్నటువంటి స్థలంలో, మనం ప్రయాణం చేస్తున్నటువంటి స్థలంలో, మనం ప్రయత్నం చేస్తున్నటువంటి స్థలంలో ఆయనకి స్థలం కావాలి. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయాన్నే లేవగానే మొదటి సమయం దేవునికి, నీ కష్టార్జితంలోంచి మొదటి భాగము దేవునికి, నీ జీవితంలో నువ్వు చేసే పనుల్లో మొదటి ప్రాధాన్యత దేవునికి. మన పిల్లలు మనం చక్కని నాటికి వేశారు. పెద్ద ఆవిడికి చాలా నష్టం వస్తుంది. ఆ ముందు అనుకుందండి, ఎవరిని అడుగుదాం? ముందు ప్రభువుని అడుగుదాం. ఏ శాశ్వత ఎవరిని అడుగుదాం అనుకుంది? ప్రభువుని అడుగుదాం అనుకుని ప్రభువుని పెట్టుకుంది. తర్వాత ఆలోచన నుంచి అందరూ వచ్చేసారు. అక్కడ శాస్త్ర వాళ్ళు వేశారు, స్కిట్ వేశారు. తర్వాత అందరూ వచ్చేసారు. యేసు ప్రభు చివరికి వెళ్ళిపోయారు. ఆమెకు సహాయము దొరకలా. తర్వాత ఆమె గ్రహించింది. శాస్త్ర గారు గ్రహించి ఏం చేశాక మళ్ళా యేసు ప్రభువుని ఆశ్రయించింది. అప్పుడు ఆమెకున్నటువంటి కొరత అంతా కూడా తొలగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఏమడుగుతున్నాడు? స్థలము కావాలి. ఈరోజు మనం స్థలం ఇవ్వాలి. ప్రభువుని మన హృదయంలో, మీ కుటుంబంలో, మీ గృహంలో, మీరు పనిచేసే స్థలంలో, మీ యొక్క ప్రతి స్థలంలో యేసు ప్రభుకి మీరు స్థలం ఇస్తే ప్రభు వస్తుంది. హల్లెలూయా. స్థలమీయుడి. అందుకనే ఆయనంట ప్రతి ఇంటి గుమ్మము, కిటికీ, ఆ యొక్క తలుపులను ఏం చేస్తున్నాడంట? ద్వారపు తలుపులు తడతా ఉన్నాడు. ఎవడు నా స్వరాన్ని విని తలుపు తీస్తాడు, నేను వానితో వాడు నాతో కలిసి వానేంటి మనము భోజనం చేస్తాం. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ప్రభు తలుపు తడతా ఉంది. మన ప్రభు కొరకై తలుపులు తీయాలి. ఎంతమంది తీయడానికి సిద్ధంగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. తీయడానికి సిద్ధమా? ప్రభు తలుపులు తీయాలి. ప్రభు తడుతున్నప్పుడు మనం తలుపులు తీసి ప్రభుని ఆహ్వానించాలి. అయితే విషయం ఏంటంటే పిల్లరా, మనుషులందరినీ కూడా దర్శించాడు కానీ ఎవరు ఆయన స్థలం ఇవ్వాలి. ఆ పక్కనే పశువుల పాక ఉంది. పశువుల పాకలోకి యేసేపు మరియ పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి ఆ శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ పశువుల పాకలోకి వెళ్ళేసరికి పశువులన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషి స్థలం ప్రభువుకి ఆయనకి ఇవ్వలేదు కానీ ఎవరిచ్చారు? పశువులు గ్రహించారు. మనుషులు ఎవరు ఇవ్వలేదు. సత్రములో ఆయనకి స్థలము దొరకలేదు. ఎంత గొప్ప లోకం అండి, ఎంత విశాలమైన ప్రపంచమో కదా, ఎంత విశాలమైనటువంటి దేశం, ఎంత విశాలమైనటువంటి ప్రపంచం. ఈ గొప్ప ప్రపంచంలో దేవుడు నివాసం చేయడానికి స్థలము దొరకలా. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? మనందరం నివసించడానికి దేవుడు ఒక మాట చేత భూమిని సృష్టించి మనందరికీ స్థలాలు ఇస్తే, అందరికీ స్థలం ఇచ్చిన యేసయ్యకి స్థలము లేదు. హల్లెలూయా. ఆయన అందరికీ స్థలం ఇస్తే, అందరికీ స్థలం ఇచ్చినటువంటి యేసయ్యకి స్థలం ఈ భూమి మీద దొరకలా. అడిగారు ఎంతో మందిని, కానీ యేసయ్యకి వారి స్థలము. ఈరోజు నీ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు స్థలం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? యేసయ్యని చేర్చుకునే వ్యక్తిగా ఉన్నావా? యేసయ్య నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ప్రభు, దేవా సత్రములో స్థలం లేదు. పశువులు పాక దగ్గరికి వెళ్ళావు, పశువులు పక్కకి వెళ్ళిపోయి ఆయన పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. పశువుల తొట్టిలో పరుండు పెట్టారు. పడుకున్నాడు, సేద తీర్చుకుంటున్నాడు. ఆ నక్షత్రము అనేక మందికి మార్గాన్ని చూపించి
ఆ పశువులు పరున్నటువంటి స్థలంలోనికి అనేకులు వచ్చారు. లోకమంతా అక్కడికి వచ్చింది. లోకంలో ఉన్న రాజులు, సైనికులు, జ్ఞానులు, కాపురులు, అనేక మంది ప్రజలు ఆయన ఉన్న స్థలానికి వచ్చారు. నీ జీవితంలో కూడా, నీ హృదయంలో కూడా, నీ గృహంలో కూడా, నీ కుటుంబంలో కూడా యేసయ్యకి నువ్వు మొదటి స్థలం ఇస్తే లోకమంతా వచ్చి అక్కడ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? యేసయ్య ఎక్కడుంటే అక్కడ అన్నీ ఉంటాయి. అన్నీ అక్కడికి నడిపించబడతాయి. బంగారం అక్కడికి వచ్చింది. ఏమొచ్చింది? అక్కడికి బంగారం వచ్చింది, సాంబ్రాణి వచ్చింది, గోడ వచ్చింది, ఒంటిలు వచ్చినాయి, జ్ఞానులు వచ్చారు, రాజులు వచ్చారు, అధికారులు వచ్చారు, సామంతులు వచ్చారు, శ్రీమంతులు వచ్చారు, గొర్రెల కాపురులు వచ్చారు, ఏలికలు, నాయకులు అందరూ అక్కడికి వచ్చారు. ఎందుకు? అక్కడ యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నావలో యేసయ్య ఉన్నాడు. నీలో యేసయ్య ఉండాలి. నీ జీవితంలో యేసయ్య ఉంటే అన్నీ నీ దగ్గరికి వస్తాయి. ప్రభు మాటల చేత మనందరినీ దీవించి ఆశీర్వదించును. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, కృపా కనికరం కలిగిన మా దేవాన్ని పరిశుద్ధ పాదాలకు వందనాలు తీసుకొస్తా. సిద్ధపడి వాక్యాన్ని పిల్లలందరూ హృదయాలు నీరు కలిగి అభివృద్ధి పొందించి, సత్రంలో వారికి స్థలము లేదు. యేసయ్యకి స్థలము లేనందున పశువుల పాకలు ఆయన పరుండ పెట్టారు. నిజంగా అన్ని విషయాలకి, అన్ని సంగతులకి, అన్నిటికీ, అన్ని కార్యక్రమాలకి సత్రంలో స్థలం ఉంది. కానీ ప్రభువా, నీవు తలవాల్చుకున్నకు సత్రములో, ఈ లోకమనే సత్రములో స్థలం లేదు. అందుకనే మా హృదయం అనే తలుపులు మీరు తడుతున్నారు. ఎవడైతే నీ స్వరం విని తలుపులు తీస్తే వారితో, వారి యొక్క హృదయంలో, వారి గృహంలో, వారి కుటుంబంలో వెళ్ళి వారితో నివాసం చేస్తాం, సమృద్ధిలోనికి నడిపిస్తాం. అనుభవం మేము గ్రహించినట్లు ప్రభుత్వం సహాయం చేసి మేలు చేయి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును.